హైదరాబాద్ మహారాజ్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోల్ మసీద్ సమీపంలో భవనంలో మంటలు చెలరేగాయి. మొదటి 2 అంతస్తులను ప్లాస్టిక్ డిస్పోజబుల్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర సామాగ్రి నిల్వ చేసే గోదాములుగా వినియోగిస్తున్నారు. 3వ అంతస్తులో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తొలుత మొదటి అంతస్తులోని గోదాములో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. భవనంలో ఉన్న 7గురిని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ఇసరాకులు, డిస్పోజల్ గ్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ గోదాం ఉన్నది. ఆ పైన 3 ఫ్యామిలీలు ఉండే ఫ్లాట్ సర్కిల్ వల్ల ఈ ఫస్ట్ ఫ్లోర్ లో ఏదైతే మంటలు చెలరేగాయో ఆ మంటలను చూస్తూ అక్కడ ఉన్న పాన్ షాప్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న జనాలు ఫైర్ స్టేషన్ కు, హైదరాబాద్కు ఫోన్ చేసిన తర్వాత ఆ పైన ఉన్న 3 ఫ్యామిలీలను మన లోకల్ పోలీసే కానివ్వండి, ఫైర్ స్టేషన్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, వాళ్ళు వచ్చి వాళ్ళని డోమ్లతోటి మొత్తం 3 ఫ్యామిలీలను కూడా సేఫ్ గా కిందికి దించారు. ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఏమున్నా కొంచెము ఈ గోదాం ఉండడం వల్ల ఈ మంటలు కొంచెం ఎక్కువ చెలరేగుతున్నాయి.